దృష్టిలో మతం అనేది ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. అంటే నువ్వు ఆండ్రాయిడ్ అవ్వచ్చు, లేదంటే యాపిల్ ఐఫోన్ ఐఓఎస్ అవ్వచ్చు, లేదంటే విండోస్ అవ్వచ్చు, ఇంకేటదన్నా అవ్వచ్చు. అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇవన్నీ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్లు అంటే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్లకి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. కాకపోతే నువ్వు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నావు అన్నది కాదు, నువ్వు ఫైనల్గా వాట్సాప్ వాడుతున్నావా లేదనేది. అన్ని ఆపరేటింగ్ సిస్టంలో ఆ వాట్సాప్ అనేది ఒకేలా వస్తుంది కదా. సో నువ్వు ఏ మతం ఫాలో అయినా వెళ్ళే మార్గం ఒకటే, దేవుణ్ణి చేరుకునే మార్గం అయితే ఒకటే అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ అని నాకు అనిపించింది. ఎందుకంటే నువ్వు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడినా సరే వాట్సాప్ అయితే ఒకేలా వాడతావు. ఇది కూడా అంతే, నువ్వు ఏ మతాన్ని విశ్వసించినా సరే చివరికి చేరాల్సింది ఏ మార్గం అయితే నువ్వు అనుకుంటున్నావో మంచి మార్గం దానికే చేరాలి. ఇంకొకటి ఏంటంటే మతం అనేది నీ ఇంట్లో నీ గడప ముందే లేదంటే ప్రార్థన మందిరంలో ఆగిపోవాలి. మతం అనేది విశ్వాసం మాత్రమే తప్ప ఫీలింగ్ కాదు. నువ్వు మత ఫీలింగ్ పెట్టుకున్నావంటే లైఫ్లో ఎప్పుడూ బాగుపడవు. ఎప్పుడు వాళ్ళ మీద ద్వేషం, నా మతం గొప్పదని ఫీలింగ్ ఇలాంటివి పెట్టుకున్నావంటే రైట్ రాంగ్ ఇవన్నీ ఎంచుకుంటూ నీ మతమే గొప్ప వాళ్ళ మతం తక్కువ అని నువ్వు అనుకుంటున్నావంటే నీకు అంత మూర్ఖుడు కూడా ఇంకోటి ఉండడం. ఎందుకంటే మతం అనేది కేవలం విశ్వాసమే తప్ప ఫీలింగు, భావన కాదు. ఇది నా ఒపీనియన్. మీకు అర్థమైంది, ఎంత అర్థమైందో చెప్పండి. నాకు అర్థమైంది, నేను చెప్పాను.